మహానాడు కార్యక్రమంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒక పండగ వాతావరణంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపి ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది మహిళలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడమని మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మేము ఎలా చూడాలి, ఏంటి ఈ యొక్క కార్యక్రమాన్ని 33% మీకు మహిళా బిల్లును పెట్టబోతున్నారనే ఈ యొక్క సమాచారం తెలియగానే ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించిందండి. ఏదైతే మహిళలు ఇంకా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు ముందు పేటేసింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం వరకు కూడా మహిళలు ముందు నడిపించే ఘనత తెలుగుదేశం పార్టీది. మరి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మహిళ 33% ప్రకటించారంటే మేము ఎంతో సంతోషం పడుతున్నాం. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఆర్థిక పురోగతిని ఎంతో సాధిస్తామని ఈరోజు మహిళలు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లక్షల మందిని ఈరోజు డ్వాక్రా సంఘాల కోట్లలో వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా మహిళలు ప్రగతి పదంలో నడుస్తారని చెప్పేసి వాళ్ళ మహిళలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నామండి. మీరు చెప్పండి, ఎలా చూడాలి? చాలా సంతోషంగా ఉంది. మహిళలకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సారు సీఎం గారు, లోకేష్ బాబు గారు. రాజకీయ రంగాల్లోనైతేనేమి అన్ని రంగాల్లోని మగవారితో సమానంగా ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడే ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా చాలామంది మహిళలు చాలా సంతోషంగా బయటికి వచ్చి వాళ్ళ పనుల్లో ధైర్యంగా చేసుకోగలిగే శక్తిని మన సీఎం గారు కూడా బాగా కృషి చేస్తున్నారు, మహిళలకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు గారు కూడా మహిళల వైపే చాలా నిలబడి ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మరి చెప్పండి, మీరు ఎలా చూడాలి, ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా ఈ యొక్క పండుగ వాతావరణంలో కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అంతా కూడా, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కలగానే ఉండిపోయింది. ఈ నేటికి కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటే చెప్పారు, పార్లమెంట్లో బిల్లు పెట్టకపోయినా సరే ఖచ్చితంగా మన రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అమలు చేస్తామని. దీన్ని ఎలా చూడాలి? చాలా సంతోషం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మహిళలందరూ కూడాను నిజంగా కూడాను చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కోసం ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయము. అలా కాకుండా చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడాను ఒక మహిళలకి ఆస్తి హక్కు అయితేనేంటి, అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్ అయితేనేంటి, మరి అలాగే మరి ఈ డ్వాక్రా సంఘాలు అయితేనేంటి, మీరు ఇప్పుడు కూడా ప్రజెంట్ మహిళల కోసం స్త్రీ శక్తి అని చెప్పేసి మరి బస్సుల్లోని ఉచిత ప్రయాణాలు అయితేనేంటి, ఈ విధంగా చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, లోకేష్ బాబు గారు అయితేనేంటి ఎప్పుడూ కూడాను వీళ్ళు మహిళల కోసం మాత్రమే కృషి చేస్తారు. మరి ఈ విధంగా ఇప్పుడు మాలాంటి మహిళలు ఉన్నారు. ఇప్పుడు నేనున్నానంటే నేటికి 25 సంవత్సరాల నుంచి పార్టీలోని కొనసాగుతూ ఉన్నాను. మరి ఈ రోజు ఒక మహిళ ఒక పార్టీలోని మరి అందరి మధ్య వచ్చి తిరుగుతున్నామనంటే దానికి మా పార్టీ ఇచ్చిన గౌరవం, మా నాయకులు మహిళలకు కల్పిస్తున్న రక్షణ అని మరి ముఖ్యంగా కూడాను మేము చెప్పుకోవాల్సి వస్తుంది. మరి అలాగే చూసుకుంటే మరి 33% రిజర్వేషన్ అమలు అయినా, పార్లమెంట్లో పాస్ అయినా అవ్వకపోయినా కూడాను 2029లోనైతే మాత్రం ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడాను చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి మీ అందరము కూడాను, మన రాష్ట్ర మహిళలందరము కూడాను ప్రత్యేక ధన్యవాదాలు అయితే మేము తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇలాగే ముందు కూడాను ఇంకా మహిళల కోసం అని చెప్పేసి మంచి ప్రోగ్రాంని తీసుకొస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఈ రోజుల్లోని చట్టసభల్లోకి అయితేనేంటి ఏ రంగంలో చూసుకున్నా కూడాను మహిళలు ముందు అడుగులో కూడా ఉన్నారు. మరి ఇదే విధంగా కూడాను మా మహిళల తరపున కూడా మేమందరము కూడాను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నాము, ఏ ఎలక్షన్లు వచ్చినా కూడాను ఎప్పుడు కూడాను పార్టీ కోసము ఎప్పుడు మీ మహిళలందరము కూడాను కష్టపడి పనిచేస్తామని చెప్పేసి పేరున తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. సో చూసాం కదా, ముఖ్యంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒకటే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడికి అదేవిధంగా యువనేత అయినటువంటి నారా లోకేష్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టి అది అమలు కాకపోయినా సరే ఖచ్చితంగా రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటే కూడా చెప్పడంతో మరింత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ సూపర్ 6లో ఉన్నటువంటి భాగంలో చూసుకుంటే ఇందులో కూడా మహిళలకైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పథకాలు కూడా అదేవిధంగా ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత మహిళలకు భరోసా కల్పించే విధంగా ముందుకు వెళ్ళడం మరింత సంతోషంగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.